చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయనా పద్మరాగ సమప్రభా. శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. మన బంగారు లలితమ్మ గురించి ఈరోజు 60వ శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి. చరాచర జగన్నాథ, చర అచర. చర అంటే కదిలే వస్తువులండి, అచర అంటే కదలని వస్తువులు. కదిలే వస్తువులు అంటే మన మనుష్యులు, జంతువులు, చిన్న చిన్న జీవులు, చీమలు, ప్రాణులు. కదలనివి చెట్లు, కొండలు ఇవన్నమాట. వీటన్నింటికీ కూడా కన్నతల్లి ఎవరండి? లలితా త్రిపుర సుందరి. ప్రతి వస్తువు అంటే మనం ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు కూడా అమ్మ ఈ మానవులతోని చేయించి, అంటే మన సౌకర్యాల కోసం అమ్మ మన కోసము సృష్టించారనమాట. అంటే మనలో ఒక ఆలోచనే దైవశక్తి. అందుకనే లలితమ్మ కదిలే వాటికి, కదలని వాటికి అన్నింటికీ కూడా కన్నతల్లి. కదిలే వాటికి, కదలని వాటికి అన్నింటినీ కూడా సురక్షితంగా కాపాడే జగజ్జనని అని ఈ నామం తాలూకా అర్థం. చక్రరాజ నికేతన. చక్రరాజ అంటే ఇక్కడ శ్రీచక్రాన్ని సంకేతిస్తుందండి. నికేతన అంటే ఆమె ఉండే చోటు. లలితమ్మ ఎక్కడ ఉంటారు? ఆమెకి ఇష్టమైన ప్రదేశము ఏంటి? అతి శక్తివంతమైన ప్రదేశము శ్రీచక్రము అండి. ఇక్కడ కూర్చునే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏం సరి చేస్తే మన మనుష్యులందరికీ మంచి జరుగుతుంది అని అమ్మవారు ఆలోచిస్తారు. పార్వతి, లలితా త్రిపుర సుందరి సాక్షాత్తు పర్వతరాజు పుత్రిక పార్వతీ కింద నామకరణం జరిగిందండి. పార్వతి పద్మనయన. అమ్మవారి కళ్ళు అంట చక్కగా పెద్ద కలువ పువ్వు రేకులు ఉంటాయి చూడండి. కలువ పువ్వులకి పెద్ద పెద్ద రేకులు ఉంటాయి కదా, అమ్మ కళ్ళు కూడా అంతే పెద్దగా అందంగా. అంటే కలువ పువ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది. ఒక కలువ పువ్వు ఆ నదిలోని పూసిన తర్వాత ఆ పరిసరాలన్నీ కూడా అస్సలు బాగోవండి. బురద, పురుగులు, స్వచ్ఛంగా ఉండదు. ఆ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉండదు. కానీ కలువ పువ్వు తాలూకా స్వభావం ఏంటంటే ఆ పరిసరాలు ఎలా ఉన్నా సరే చక్కగా స్వచ్ఛంగా పూస్తుంది. అమ్మ పాదాల వద్ద అంటే దైవంకే చేరుకుపోతుంది. అది ఎలా, ఎక్కడ వచ్చింది, ఏ పరిస్థితిలో వచ్చింది అని కాదు, దాని స్వచ్ఛత వల్ల అది చేరే చోటు, డెస్టినేషన్ అంటారు కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మన రోజు మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనము ఆగకుండా మనము మంచి మార్గంలో వెళ్ళిపోతే దాని ఫలితము అంటే మనం చేరుకునే డెస్టినేషన్ అంటారు కదా, అది చాలా బాగుంటుందండి. అంటే దీని అర్థం ఏంటంటే ఒక కలువ పువ్వుని చూసి ఇది మనం నేర్చుకోవచ్చు. అంత స్వచ్ఛమైన కలువ పువ్వు లాంటి రేఖలు అమ్మ కళ్ళు అంట. పద్మరాగ సమప్రభ. పద్మరాగం అంటే ఒక రకమైన మణి అండి. ఎరుపు రంగులో దగదగలాడిపోతూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే దానిమ్మ గింజలు ఉంటాయి చూడండి, ఎర్రటి ఎరుపు రంగులో. ఈ పద్మరాగం అనేది కూడా అదే రంగులో ఉంటుందంట. అమ్మ ఒంటి ఛాయ కూడా ఎర్రటి ఎరుపులో ఉంటుందంటండి. ఎరుపు శక్తికి సంకేతము. అందుకని సాధారణంగా నవరాత్రులు చేసే వాళ్ళందరూ కూడా దసరా నవరాత్రులు, లలిత నవరాత్రుల్లో ఎరుపు గాజులు వేసుకుంటారు. అలాగే శ్యామల నవరాత్రుల్లో ఆకుపచ్చ గాజులు వేసుకుని పూజించుకుంటే మంచిదండి. అమ్మ ఎర్రగా ఉంటారంట, అమ్మ ఒంటి రంగు. ఇదండి 60వ శ్లోకం తాలూకా అర్థం. మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వండి. ఈ శ్లోకము ఇంకొక నలుగురికి వెళ్తుంది. వాళ్ళందరూ లలితమ్మ గురించి, మన హిందూ ఆధ్యాత్మిక గొప్పదానాన్ని గురించి కూడా తెలుసుకుంటారు. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.